ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఎండార్స్మెంట్ సంబంధించి ఒక లెక్క చెబుతాను, అది కూడా రాసుకోండి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సేమ్ అయ్యే మోడల్స్, మిగతా లెక్కలు కూడా సేమ్ అలానే ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయేది కొంచెం చేంజ్ చేస్తాను, ఎండార్స్మెంట్ అని వస్తుంది. ఇది కూడా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. గోపి సోల్డ్ గూడ్స్ టు Sharma on 1st May 2014 for rupees 10,000 on credit, draw upon him a bill for the same amount payable after 2 months. A bill for the same amount payable after 2 months. Sharma accepted the bill. and returned it to Gopi. Gopi endorsed the bill in favor of his creditor. Srinu on 1st June 2014 on the date of maturity Sharma failed to make payment. Of bill. Srinu paid noting charges. Of rupees 150. Pass the necessary journal entries. In the books of Gopi. ఓకేనమ్మా. తెలుగు మీడియం వాళ్ళు కూడా రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు మే 1, 2014న గోపి 10,000 రూపాయల సరుకును శర్మకు అమ్మి బిల్లును వ్రాయటమైనది. బిల్లును వ్రాయటమైనది. శర్మ
2 నెలల గడువు గల బిల్లుకు శర్మ 2 నెలల గడువు గల బిల్లుకు అంగీకారం తెలిపి తిరిగి గోపికి పంపడమైనది. గోపి ఆ బిల్లును జూన్ 1, 2014న తన రుణదాత అయిన శ్రీనుకు ఎండార్స్మెంట్ చేయటం జరిగినది. గడువు తేదీన శర్మ ఆ బిల్లును చెల్లింపు చేయలేకపోయెను. శ్రీను ₹150 ధృవీకరణ ఖర్చులు చెల్లించెను. గోపి పుస్తకాలలో చిట్టాపద్దులను వ్రాయండి. గోపి పుస్తకాలలో చిట్టాపద్దులను వ్రాయండి. ఓకేనమ్మా, ఇది మనకిచ్చిన లెక్క. సొల్యూషన్ చేద్దామండి. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎవరి పుస్తకాలు రాయమన్నాడు? గోపి పుస్తకాలు రాయమన్నాడు. గోపి అనేవాడు ఎవరు? డ్రాయర్, కర్త. డ్రాయి ఎవరు? శర్మ. ఓకేనా? ముందు డేట్ వేసుకోండి. ఫస్ట్ వాడు ఇచ్చిన డేటు మే కదా, 1/5/2014 వాడిచ్చిన డేటు. శర్మ అకౌంట్ డెటార్, శర్మ ఖాతా డెటార్ టు సేల్స్ అకౌంట్, టు అమ్మకాల ఖాతా. ఎన్ని వేల రూపాయల బిల్లు అది? 10,000 రూపాయల బిల్లు. డెబిట్లో 10,000 రూపాయలు, క్రెడిట్లో 10,000 రూపాయలు. బీయింగ్ క్రెడిట్ సేల్స్, అరువుకి సరుకు అమ్మినందున, బీయింగ్ క్రెడిట్ సేల్స్. ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది. ఆ తర్వాత ఏం చెబుతున్నాడు? బిల్లు అంగీకరించాడట. ఎన్ని నెలల బిల్లు అది? 2 months బిల్లు. ఓకేనా? 2 months అయినా మనకు డేట్ ఏం మారదు. 1/5/2014 బిల్లు అంగీకరించినప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్, వసూలు బిల్లుల ఖాతా డెటార్, టు ఎవరు బిల్లు యాక్సెప్ట్ చేసింది? శర్మ.
శర్మ అకౌంట్, శర్మ ఖాతా. ఎన్ని వేల రూపాయల బిల్ అది? 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. బీయింగ్ బిల్ యాక్సెప్టెడ్, బీయింగ్ బిల్ యాక్సెప్టెన్స్, బిల్లు అంగీకరించినందున, బిల్లు అంగీకరించినందున. ఓకేనా? అంతకుముందు లెక్కలు మీకు ఏం చెప్పాను, ఇక్కడ బిల్లు బ్యాంకులో డిస్కౌంట్ చేయబడిందని చెప్పాను. కానీ ఈ లెక్కలో ఏం చేశాడు, తన క్రియేటర్ అయిన శ్రీనుకి ఎండార్స్మెంట్ చేశాడంట. ఎండార్స్మెంట్ చేసింది కూడా ఎప్పుడు? జూన్లో, 1 జూనే అన్నాడు. జూన్ అంటే అప్పుడు ఎన్ని నెలలు వస్తుంది మనకి? 6 నెలలు వస్తుంది. ఒక నెల తర్వాత ఏం చేశాడు ఆ బిల్లుని? తన రుణదాత అయిన శ్రీనుకి, శ్రీను బెనిఫిట్ పొందుతున్నాడుగా, శ్రీను అకౌంట్ డెటార్, శ్రీను ఖాతా డెటార్, శ్రీను ఖాతా డెటార్ టు బిల్లు వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు వసూలు బిల్లుల ఖాతా, టు వసూలు బిల్లుల ఖాతా. ఓకేనా? శ్రీను అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అంటే మన దగ్గర బిల్లు ఉంది, బిల్లుని ఎవరికి ఇస్తున్నాను? తన ఎండార్స్ అయినా శ్రీనుకి ఇస్తున్నాను. శ్రీను అనేవాడు బెనిఫిట్ పొందుతున్నాడు. శ్రీను అకౌంట్ డెటార్, మన దగ్గర నుంచి ఏం పోతుంది? బిల్లు పోతుంది. ఓకేనా? గోపి బాటిల్ ఏం పోతుంది? మన దగ్గర నుంచి బిల్లు పోతుంది కాబట్టి బిల్లు మనం క్రియేట్ చేయడం జరిగింది. శ్రీను అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఎన్ని వేల రూపాయల బిల్ అది? 10,000. డెబిట్లో 10,000, క్రెడిట్లో కూడా 10,000. బీయింగ్ బిల్ ఈజ్ ఎండార్స్డ్, బీయింగ్ బిల్ ఎండార్స్డ్, ఎండార్స్మెంట్ చేసినందున, ఎండార్స్మెంట్ చేసినందున అని మనం నేరేషన్ రాయాల్సి ఉంటుంది. బీయింగ్ బిల్ ఎండార్స్డ్, ఎండార్స్మెంట్ చేసినందున. ఎవరికి ఎండార్స్ చేస్తున్నాం? శ్రీనుకి ఎండార్స్మెంట్ చేస్తున్నాం. శ్రీను అకౌంట్ డెటార్ టు మన దగ్గర నుంచి ఏం పోతుంది? బిల్లు పోతుంది, టు వసూలు బిల్లు ఖాతా. శ్రీను ఖాతా డెటార్ టు వసూలు బిల్లు ఖాతా. ఆ తర్వాత మనం డ్యూ డేట్ వస్తుంది. డ్యూ డేట్ వేయాలి. 1వ తారీఖు కాబట్టి 1వ తారీఖు ఎన్ని దినాలు కలుపుతాం? 3 దినాలు కలుపుతాం. గ్రేస్ ఆఫ్ డేస్ 3 డేస్ ఉంటాయి కాబట్టి 3 డేస్ కలపండి. 1కి 3 డేస్ కలిపితే 4. ఎప్పుడు మనం ఎండార్స్మెంట్ చేసింది? 6th ఎండార్స్మెంట్ చేసాం, అంతేనా? 6th ఎండార్స్మెంట్ చేసాం. మన డేట్ వచ్చరికి 5th. 5కి 2 months కలిపితే ఎంత అవుతుంది మనకి? 5 + 2 7 అవుతుంది. 4/7/2014 అనేది డ్యూ డేట్. డ్యూ డేట్న పేమెంట్ జరిగిందా జరగలేదా? పేమెంట్ చేశాడా? ఫెయిల్డ్ అన్నాడు. పేమెంట్ వాజ్ ఫెయిల్డ్. పేమెంట్ ఫెయిల్డ్ అంటే ఏమైనట్టు? డిజానర్డ్ అయినట్టు. పేమెంట్ ఫెయిల్డ్ అంటే డిజానర్డ్ అయినట్టు. మరి ఎవరు డిజానర్డ్ చేసింది? శర్మ. శర్మ అకౌంట్ డెటార్, శర్మ ఖాతా డెటార్. మరి బిల్లు ఎవరు వద్దుంది? శ్రీను ఖాతా ఉంది. ఎండార్స్ దగ్గరికి ఉంది బిల్లు. బిల్లు ఎవరు వద్దుంది? ఎండార్సర్ దగ్గర ఉంది. శ్రీను ఖాతా, శ్రీను ఖాతా. నోటింగ్ ఛార్జీలతో సహా కలుపుకు రాసుకోండి. 10,150. 10,150. సీను ఒక 150 ఖర్చులు చెల్లించాడు కదా, 10,150. బీయింగ్ ద డ్యూ డేట్, బిల్ వాజ్ డిజానర్డ్. బిల్ వాజ్ డిజానర్డ్. బీయింగ్ ద డ్యూ డేట్, బిల్ వాజ్ డిజానర్డ్ అంటే అయిపోయింది. దాంతో మనం తెలియని వాళ్ళు చెప్పాలి కదా,
గడువు తేదీన బిల్లు ఆదరణ చేసినందున. గడువు తేదీన బిల్లు అనాదరణ చేసి నందున. ఇలా మనం ఈ యొక్క లెక్కను మనం క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క లెక్క ఏది ఇచ్చినా సరే ఈ మోడల్స్లోనే ఇస్తాడు మీకు. ఈ మోడల్లో ఇచ్చినప్పుడు మీరు ఆ యొక్క లెక్కలు చేయడానికి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. చేసిన లెక్కను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా లెక్క అయిపోతుంది.